10 రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం 3 విడతల్లో లీటర్కు ₹6 పెట్రోల్ రేటు పెంచడంతో అన్ని రకాల నిత్యావసర వస్తువులపైన కూడా తీవ్ర భారం పడుతోంది. ఒక పక్క గ్యాస్ ధరలు పెరిగి మరోపక్క పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు బతకడం కష్టంగా మారిందని వాపోతున్నారు. మరికొందరైతే భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ రేట్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి పేద ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. పెట్రోల్ రేట్లు 10 రోజుల్లో 3 సార్లు పెంచడంతో ప్రజలంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పెట్రోల్ రేటు పెరగడం పూర్తిగా నిత్యావసర వస్తువుల మీద కూడా ప్రభావం పడి సామాన్య పేద ప్రజలు అయితే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వినియోగదారులు, ప్రజలు, పేద ప్రజలు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3 సార్లు పెరిగిన విషయం మీకు తెలుసా? రాత్రి ₹3 పెరిగిపోయిందండి. అంటే అసలు చాలా దారుణం ఉంది పరిస్థితి. ఎందుకంటే ఒక సామాన్య మానవుడి వల్ల లీడ్ చేసే పరిస్థితి లేదు ఫ్యామిలీ. ఎందుకంటే చాలా కష్టం ఉంది. ₹109 నుంచి ₹115 వరకు దాదాపు ₹6 పెరిగింది. 10 రోజుల కాలంలో 3 సార్లు పెంచారు. సామాన్య ప్రజలకి 3 సార్లు పెంచేందుకు కూడా తెలియదు. ఎలా ఉంటే ప్రజల మీద ఎలా భారం పడుతుంది, చాలా భయంకరమైన భారం పడుతుందండి. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా సఫర్ అయిపోతాయి. ఎందుకంటే అతను నెలకు సంపాదించుకునే ₹15,000 బతికేసరికి బండి మీద బైక్ మీద వెళ్ళి చేయాలంటే ఇంచుమించుగా నెలకు ఒక ₹5,000 పెట్రోల్ పెట్టాల్సి వస్తుంది. మరి అన్ని పరిస్థితుల్లో రేట్లు పెంచుకుంటూ పోతే సెంట్రల్ గవర్నమెంట్ కి లేఖ రాయడం ఏదో చేసి పెట్రోల్ ఒక ప్రజల మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం మన స్టేట్ గవర్నమెంట్ మీద ఉందండి. ఎంత 115 అంటున్నారు. అదే 10 రోజుల కాలంలో ఎన్నిసార్లు పెరిగింది? 3 సార్లు 2 సార్లు పెరిగినట్టుంది కదా. అయితే ఇలా పెట్టుకుంటే వెళ్తే ప్రజల మీద భారం పడే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా పడుతుంది, మామూలుగా కాదు. ఇంకా ముందు ఇంకా మామూలుగా ఉండదండి. ఇంకా ఆగస్టు సెప్టెంబర్ ఆ టైం వచ్చేసరికి లీటర్ 150 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అది ఉన్న పరిస్థితులను బట్టి అది ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది. ఆర్థిక మంచి వచ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఆల్రెడీ వస్తున్నాయి కదా న్యూస్ లో. దాన్ని బట్టి డౌట్ లేదు, 150 అయినా కూడా ఆశ్చర్యం లేదు లీటర్. మధ్య తరగతి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఏం లేదండి, ఏమి ఇంకా చేసే పరిస్థితులు ఏమీ లేవు. ఇంకా అప్పుల పాలైపోయి చివరికి ఏం చేయాలో కూడా తెలియదు, దిక్కుదోసిన పరిస్థితి అయిపోతుంది. ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జనాలు. ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు, భరించే రేట్లు ఏమీ లేవు. ఒక టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా మామూలుగా లేవు రేట్లు. ఈ పెట్రోల్ మోత మొదలైందంటే ఇంకా మామూలుగా ఉండదు. పెట్రోల్ రేటు పెరిగితే అన్ని నిత్యావసర వస్తువులు ఉంటది కదా. మెయిన్ బయటికి రావాలంటే ఈ రోజు మనిషి తప్పనిసరిగా వెహికల్ లేకుండా బయటకి ఎవరు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో అసలు జీవనం గడపడం అనేది చాలా కష్టం అయిపోతుంది. పెట్రోల్ అన్ని వస్తువులు పెరిగే అవకాశం అంతే. దీని ప్రభావం అన్నిటి మీద పడుతుంది. దీని మీద తప్పనిసరిగా ఉంటుందండి. అంతే. మొత్తం మీద ప్రభుత్వం ₹3 పెంచిన తర్వాత 3 విడతల్లో పెరిగింది. అది మీకు తెలుసా? అసలు తెలియదు. ఎంత పెంచారు తెలుసా? అది కూడా తెలియదు. పెంచుకుంటే 3 విడతల్లో పెంచారు. దాదాపుగా ₹6 పెరిగింది. ఇలా పెంచడం వల్ల సామాజిక పరిస్థితి ఎలా ఉంది? చాలా ఇబ్బంది అండి అది. ఎందుకంటే మా జీతాలు పర్వాలేదు అసలు. మాకేమో ఎప్పుడు అలాగే దగ్గర 4 సంవత్సరాల నుంచి అలాగే ఉందండి. 4 సంవత్సరాల నుంచి జీతం అలాగే ఉంది. కానీ 6 రోజుల్లో పెట్రోల్ 3 సార్లు పెట్రోల్ అలాగే పెరిగింది. సామాజిక పరిస్థితి ఎలా ఉంది? ఇలా పెరిగితే అన్ని నిత్యావసర వస్తువుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కదా. ఎలా ఉంటుంది? ఇది చాలా తినడానికి ఉండడానికి చాలా కష్టం అయిపోతుంది. ఈ భారం వల్ల పడుతుంది కాబట్టి తినడానికి ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ పెరిగితే అన్ని వస్తువుల మీద ఆటోమేటిక్ ఉంటది కదండి. ప్రజల పరిస్థితి ఎలా ఉంది? అందరికీ ఉంటదండి. ఈ భారం అందరికి ఉంటది, అందరికి ఇబ్బంది పడుతుంది. ఇలా చూసుకున్నట్టయితే పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల దాదాపుగా 10 రోజుల్లో ₹6 పైన పెట్రోల్ పెరగడం వల్ల సామాన్యుడు అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. భవిష్యత్తులో పెట్రోల్ రేట్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని, మరింత ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా రాసైనా సరే రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఉండేట్టుగా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా పేర్కొంటున్నారు. మొత్తంగా చూసుకుంటే 10 రోజుల్లో 3 సార్లు పెట్రోల్ పెరగడం అనేది సామాన్యుడు నెట్టి విరిగినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పెట్రోల్ పెరిగితే రవాణా రంగం మీద పూర్తిగా ప్రభావం పడుతుంది. రవాణా రంగం మీద పడినప్పుడు ప్రతి వస్తువు రేటు కూడా పెరిగే పరిస్థితుల్లో సామాన్య ప్రజలైతే చాలా ఆలోచన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని పెట్రోల్ రేట్లు తగ్గించాలని అంతా కూడా కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ఏలూరు నుంచి శ్రీనివాస్, రాంబాబు, 1990.